ఈ రోజు లైవ్ లో చూస్తే కామనర్స్ ఓవర్ థింక్ చేస్తూ నామినేషన్స్ కి రిలేటెడ్ గా అయితే మాట్లాడుతున్నారు మిడ్ నైట్ ముచ్చట్లో. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ నైట్ ఎపిసోడ్ లో కూడా వచ్చింది. డోర్ దగ్గర ఇమానియల్ మళ్ళీ మాస్క్ మ్యాన్ కి అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. ఎపిసోడ్ లో లైవ్ లో కూడా ఇదే మళ్ళీ రిపీటెడ్ గా అయితే వచ్చింది. ఏమన్నాడు అంటే, ఒకరి మీద కామెడీ చేయడం నాకు నచ్చదు, మన ఇద్దరం ఇప్పటివరకు చాలా బాగున్నాం కాబట్టి మన ఇద్దరి మధ్య ర్యాపో పెంచుకోవడం కోసమే నేను అలా అన్నాను, అన్న సారీ అని మళ్ళీ ఒకసారి అయితే చెప్పాడు మాస్క్ మ్యాన్ కి ఇమానియల్. హరీష్ రావు గారు, నేను అన్నాను కదా ఆఫ్టర్నూనే మీ కామెడీ చాలా బాగుంటుంది అని, నేనే చెప్పాను, బట్ నేను ఇక్కడ పెట్టుకుంటాను కానీ ఇక్కడ పెట్టుకోను కదా మీ కామెడీ అనేసి అయితే కొంచెం గట్టిగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, నిన్నటి ఎపిసోడ్ మాస్క్ మ్యాన్ కి కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. నేను కూడా చూసాను, ఇన్స్టాలో చాలా మంది కమెంట్స్ లో పెట్టారు, ఇరిటేటింగ్ పర్సన్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఓవర్ థింకర్ అనేసి కామెంట్స్ లో అయితే పెట్టారు. నేను చూసాను, నైట్ ఇవాళ డేలో కూడా చూసాను, కొంచెం నెగిటివ్ అయితే వచ్చింది అని అయితే నాకు అనిపించింది. కొంతమంది అయితే పాజిటివ్ గానే ఉన్నారు. ఓకే, మాస్క్ మ్యాన్ చాలా కరెక్ట్ అని కూడా కామెంట్స్ లో పెట్టారు. అలా ఇంకా భరణి గారి విషయానికి వస్తే కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. ముందు ముందు రోజుల్లో హైపర్ అవుతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటాడో అనేసి. ఈ ఎపిసోడ్ ఇమానియల్ కి పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మాస్క్ మ్యాన్ 24 hours లో క్లీనింగ్ చేయాలనేసి చెప్పాడు. నైట్ కి ఇమానియల్ క్లీనింగ్ అయితే కంప్లీట్ గా చేసేసాడు. అసలు టూ గుడ్. షష్ఠి గారు ఇమానియల్ కి హెల్ప్ చేస్తూ అన్ని అవర్స్ పనిచేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. నాకైతే ఇద్దరు టూ గుడ్ అని అయితే అనిపించింది. తర్వాత బిగ్ బాస్ రేషన్ పంపించాడు. అప్పుడు సంజన గారు లోపలికి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎపిసోడ్ లో ఈ రోజు వస్తుంది. అక్కడ భరణి గారు అండ్ తనుజ గారు అయితే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరికి ఏం వండాలి, ఎప్పుడు ఏం వండాలి, ఎవరికి ఏం వర్క్ ఇస్తే బాగుంటుంది అనేసి అయితే డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఇద్దరు. ఈ డిస్కషన్ అయితే చాలాసేపు జరిగింది. అండ్ ఇమానియల్ రీతు దగ్గరకు వచ్చి, రీతు మాస్క్ మ్యాన్ తప్ప నాది మిస్టేక్ ఉందా అని అయితే అడగడం అయితే జరిగింది రీతుని. రీతు చౌదరి ఏమన్నారు అంటే, ఓకే కొంచెం ఆపేయాల్సింది అనేసి అయితే అన్నారు. ఇమానియల్ ఏంటి నాది తప్పంటున్నావా అని అంటే, రీతు చౌదరి అన్నారు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో అంటే, తను ఏ ఇంటెన్షన్లో ఉంది అంటే, తనకి పాజిటివ్ తినకి నెగిటివ్ అవుతుందేమో అని ఆ ఉద్దేశంలో ఉంది అనేసి అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే బ్యాడ్ చేయడము తన ఇంటెన్షనా ఏదో అంటే, ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు కదా. ఓకే, నాకు అట్లా అయితే అనిపించింది. బ్లాక్ చేయకుండా ఉండాల్సింది అనేసి అయితే ఇమానియల్కి అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడికి తనుజ గారు వచ్చారు. తనుజ గారు కూడా అన్నారు, తనకు తెలియదా నువ్వెందుకు చెప్తున్నావు, అర్థం చేసుకుంటే చేసుకోరా, నీకు తెలుస్తుంది కదా అనేసి అయితే అంది. తను కూడా ఓకే అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా చెప్పేది అనేసి అయితే తనుజ గారు అయితే అన్నారు. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి అయితే అసలు దండం పెట్టాలి. అసలు వాళ్ళు ఎలాంటి వర్క్ చేయకుండా డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఏ క్రాఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న నాగార్జున సార్ గారి ముందు మాట్లాడిన సుమన్ శెట్టి గారు ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు. జస్ట్ నిన్న 7 hours లైవ్లో ఒక్క దగ్గర మాత్రమే, అన్నం తినే దగ్గర మాత్రమే మాట్లాడారు. కాబట్టి తను ఉండడం చాలా కష్టం అని చెప్పొచ్చు. తర్వాత ఇమానియల్ అండ్ హరీష్ రావు గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. అన్న అనేది మాట్లాడుకున్నారు. తర్వాత అందరి మధ్యలో ఉండగా ఇమానియల్ డిస్కషన్ మధ్యలో నేను ఆఫ్టర్నూన్ టైంలో 2-3 times అయితే అంకుల్ అయితే గుణంకులు అయితే అనడం జరిగింది. అప్పుడు సీరియస్ తీసుకొని మనిషి ఇప్పుడైతే సీరియస్ తీసుకొని అంతా నేను నవ్వడం వల్లనే జరిగింది అనేసి అయితే అన్నాడు. ఓకే, నేను టాస్క్లలో సీరియస్గా ఉంటాడు, బయట ఫన్గా ఉంటాడు అనుకున్నాను, అందుకే అన్నాను అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశారు. కామనర్స్ని సెలబ్రిటీస్లో ఒక్కరిని నామినేట్ చేయమని చెప్పారు. వాళ్ళు చాలా సిల్లి పాయింట్ తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. సంజన గారిని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. తను కొంచెం నెగిటివ్ అవుతుందని అనిపించింది. నాకైతే తనలో అంత నెగిటివిటీ అయితే ఏమీ కనిపించట్లేదు. ఓకే, వీళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు. సంజన గారు కొన్ని ఒక సందర్భంలో ఒక ఏదోనంట అబద్ధం చెప్పారంట, దాన్ని కూడా నామినేషన్ పాయింట్ తీసుకున్నారు. సంజన గారు ఇంతకుముందు కన్నడ బిగ్ బాస్కి అయితే వెళ్ళారు. తను బిగ్ బాస్ చూడను అని చెప్పిందని చెప్తున్నారు. అంటే తెలుగు బిగ్ బాస్ చూడనని చెప్పిందో అలా ఎలా చెప్తారు. తను నాగార్జున సార్ ముందు చెప్పారు, నేను మంచి పేరు తెచ్చుకోవడం కోసం వచ్చాను అని. సంజన గారు ఇప్పటి వరకు అందరితో చాలా బాగా ఉన్నారు. తను ఎందుకు నెగిటివ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళకైతే నెగిటివ్ అయితే కనిపించిందట. ఓకే, తనైతే నామినేట్ చేశారు. తను చాలా ఫీల్ అయ్యారు.